సార్ భాస్కర్ రాజు గారు, ఉమ్, హనీ జాన్సన్ గారు, జాన్ కోయ గారు లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. జాన్సన్ సార్ గారు, భాస్కర్ రాజు గారు, గుడ్ మార్నింగ్, గుడ్ భాస్కర్ రాజు మార్నింగ్ గారు, అండి. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి సార్. భాస్కర్ అదే రాజు ఈ గారు, రోజు ఏమన్నా పెడుతున్నారా మళ్ళీ? అదే ఈ రోజు పెడుతున్నారంటే మన ఇద్దరు మాట్లాడిన తర్వాత ఏదైనా ముందుకు వెళ్తుంది కదా సార్. మాట్లాడదాం. పెట్టండి మరి. అదే పెడదాము. అయితే ఈ విషయం ఏంటంటే ఈ రోజు ఏం పెడదాం అంటే, మన కాపరి గారు హిందూ గ్రంథాలు వర్సెస్ బైబిల్ మాట్లాడదాం అని అన్నారు కదా. మరి ఆ లాస్ట్ లోనే అన్న మాటను మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి సార్. ఎందుకంటే మరి చాలా మంది మాకు ఫోన్లు చేశారు, అన్న ఆ డిబేట్ జరిగితే బాగుంటదని మా క్రైస్తవ సమాజం కూడా ఓకే అన్నారు. ఎందుకంటే మరి మనం చేసేది మన కోసం కాదు కదా సార్. డిబేట్ అందరూ ఒపీనియన్ తీసుకొని చేయాలి కదా. మరి దానికోసం మీరు ఏమంటారు హిందూ గ్రంథాలు వర్సెస్ బైబిల్ గురించి? ఇది కంప్లీట్ కాలేదు కదా ఇంకా. ఇది కంప్లీట్ అయితే దానికి వెళ్దాం. అలా కదా కంప్లీట్ కాదండి. కాపర్ గారు అది ఇచ్చారు, నెక్స్ట్ అది చేద్దామని అన్నారు కదా. నేను ఒప్పుకున్నాను కదా, కావాలని నేను కూడా చెప్తున్నాను. పోతే ఇది కంప్లీట్ చేస్తే దానికి వెళ్ళొచ్చు. ఇదంటే కంప్లీట్ అంటే కనీసం ఈ నోవా ఫ్లడ్ కి సంబంధించిందే తేలలే కదా ఇంకా. నోవా ఫ్లడ్స్ చెప్పేశారు కదా సార్ మన వాళ్ళు. ఇంకా చెప్పారు, తేలపడేయలేదు. మా వాళ్ళు చక్కగా ఆన్సర్ ఇచ్చారు కదా సార్. దానికి కౌంటర్ రాలే కదా ఇంకా. ఏదో కౌంటర్ కౌంటర్ వీళ్ళు. మళ్ళీ కౌంటర్ ఎవరు ఏంటి సార్? ఆల్రెడీ చెప్పిన తర్వాత ఎలాగైతే ఏది తేలదండి. భాస్కర్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆన్సర్ చెప్పారు. ఇంకా కౌంటర్ చేస్తామంటే ఇది చెప్పండి. లాస్ట్ టైం ఏదో పేపర్ చూపెట్టారు కదా, దాని గురించి కిరణ్ గారు ఏదో కౌంటర్ ఇస్తా అంటున్నారు. ఇంకా పేపర్ చూపెట్టేవాడు సార్. ఆల్రెడీ చెప్పేశారు, అన్ని వంశావళుల గురించి చెప్పారు, చూపించిన దాన్ని అన్ని చెప్పారు. మళ్ళీ దాన్ని రెండు ఎపిసోడ్లు చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే ఇంకా అది డిబేట్ అవ్వదు సార్. ఇంకా సాగు తీసుకొని ఉంటేది. ఇప్పుడు జనాల మధ్యకి ఏమి ఇవ్వాలో 1 minute సార్, జనాల మధ్యకి ఏం చెప్పాలో వాళ్ళు వేసిన ప్రశ్న కానీ వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ వెళ్ళిపోయాయి. మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని మాట్లాడడం అంటే అది సమంజసం అనిపించట్లేదు. మరి ఏమంటారు చెప్పండి మీరు. ఇప్పుడు లాస్ట్ టైం ఏదో పేపర్ ఏదో చూపెట్టారు కదా, దానికి కౌంటర్ ఇస్తా అని కిరణ్ గారు అంటున్నారు. మరి సార్ అది కౌంటర్ ఇంకా అయిపోయింది సార్. పేపర్ అనేది వాళ్ళు చెప్పినవన్నీ అయిపోయి ఇంకా 2 episodes చేస్తాం సార్. అది అవ్వలేదు అంటున్నారు వాళ్ళు. నేను నా వర్షన్ చెప్పట్లా. అవునవును, వాళ్ళ వర్షన్ చెప్తున్నాను. మరి నా వర్షం వీళ్ళు ఏమంటున్నారంటే మేము చెప్పేసామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అడగండి ఒకసారి, ఏమంటారండి అనిల్ గారు, జాన్ కోయ గారు? అంతే అండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫినిష్డ్ అండి. మా దృష్టి అవ్వలేదంటున్నారండి వాళ్ళు. కౌంటర్ ఇస్తా అంటున్నారు దానికి. మీరేదో పేపర్ చూపెట్టారు కదా. ఎంత ఇప్పుడు రెండు చేసామండి. 2 episodes పెద్ద ఎపిసోడ్స్ చేసాము. అంటే వాళ్ళు అలా మాట్లాడుతూ టైం వేస్ట్ అవుతుంది కదండి. అసలు ముందుకు వెళ్ళట్లేదు కదా. టైం వేస్ట్ ఎందుకు అనుకుంటున్నారు దాన్ని? నాకు అర్థం కావట్లేదు. టైం వేస్ట్ అంటే మరి అలాగా అదే మాట్లాడుతూ వస్తున్నారు కదా. అంటే భాస్కర్ రాజు గారు ఆల్రెడీ వాళ్ళు చెప్పవలసిన అన్ని వంశావళులు ఒకసారి మీరు ఆ 2 వీడియోలు ఎపిసోడ్ చూడండి సార్. పెద్దవారుగా వీళ్ళు చెప్పవలసిన అన్ని చెప్పారు. కిరణ్ గారు మళ్ళీ తిప్పి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా క్వశ్చన్ అడగడం అంటే అది ఫులిష్నెస్ అవుతుంది నాకు తెలిసి. ఆన్సర్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అన్ని చూపించారు, వంశావళుల గురించి చెప్పారు. సో చెప్పవలసింది నోవా జలప్రలయం గురించి. అంటే కిరణ్ గారు అనుకునే ఆన్సరే రావాలంటే నేను ముందే అనుకున్నాం మనం. వారి దగ్గర ఏ ఆన్సర్ ఉందో, వారు ఏది రీసెర్చ్ చేశారో అదే ఆన్సర్ చెప్తారు. నేను అనుకునేటట్టే, నాకు నచ్చినట్టుగా మేము అనుకునేటట్టు ఆన్సర్ రావాలంటే అది రైట్ కాదు కదా సార్. అది డిబేట్ లో అయినా అలాగే ఉంటుంది. బేసికల్లీ డిబేట్ లో 2 రకాలు ఉంటాయండి. ఒక రకమైన డిబేట్లు ఏంటంటే మీరు మాట్లాడుకుంటారు, జనాలకు వదిలేస్తారు. అదో రకం. బహుశా మీరు ఫస్ట్ దానికి వెళ్తున్నారు. జనరల్ గా నేను చేస్తే మాత్రం ఒక విషయం మొత్తం తేలేంత వరకు, ఒకటే పాయింట్ తెలియంత వరకు ప్రజలే తీర్పు ఇవ్వాలి సార్. జాన్ గారు నేను మాట్లాడతాను. మన భాస్కర్ రాజు గారు మనం ఏం మాట్లాడుతాను, నేను ఒక 5 minutes మాట్లాడితే మీకు పాయింట్ చెప్పకుండా. అంటే నేను ఒక పాయింట్ చెప్తాను, మీరే మాట్లాడతారు, మీకు ఇచ్చేస్తాను. ఏంటన్నా మనం ఏమనుకున్నాం అంటే, మనం ఏది మాట్లాడుకున్నా మనం డైరెక్ట్ గా చెప్పాం. ఇందులో గెలిచారు ఓడిపోయారు అని అన్నది కాకుండా మనం ఏం చెప్పాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. 2 episodes చేసాము, ప్రజలు నిర్ణయించుకుంటారు. మళ్ళీ దాని మీద మాట్లాడుకుని మనం కూర్చోవడం అంటే అది రైట్ కాదు. ఇప్పుడు మనం అనుకునేదే చెప్తున్నాను డిబేట్ లో. మనం ప్రజలకే వదిలేద్దామని మనం ఏ డిబేట్ లో మనం ఏదైతే ఫార్మేట్ అనుకున్నామో దాని మీద మనం మాట్లాడడం, దాని మీద మనం ముందుకు వెళ్తున్నాం.
అలా 2 ఎపిసోడ్స్ అయిపోయి వాళ్ళు అంటున్నారు మేము ఆన్సర్ చేసేసాం అని, వీళ్ళు అంటున్నారు వారు మేము ఇంకా మేము అడుగుతాం అని అంటున్నారు. ఇప్పుడు మీరు తేలే వరకు అని అంటున్నారు. తప్పకుండా అది మనం అనుకుంటే తేలే నేను వరకు నా మనం పాయింటే ముందుకెళ్ళొచ్చు. చెప్పలేదు, మీరు కంక్లూజన్ కి వెళ్ళిపోతున్నారు. మీరు అన్నారు కదా, అది నేను అంటున్నాను. సరే సార్, నేను కంటిన్యూ నేను చేయండి. చెప్పాల్సింది చెప్పనియట్లేదు మీరు అసలు. భాస్కర్ గారు చెప్పండి సార్, చెప్పండి, మాట్లాడండి. సి దేర్ విల్ బి జనరలీ 2 types ఆఫ్ డిబేట్స్. ఒకటి, ఒకరు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళు ఖండిస్తారు, ఎదుటి వాళ్ళు మాట్లాడతారు, ఖండిస్తారు. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇది. సో అది మనం ఇప్పుడు చేస్తున్నాం, జనాలకు వదిలేస్తున్నాం. నేనే గనక డిబేట్ లో ఉంటే ఒక విషయం తేలేంత వరకు 2 పాయింట్కి వెళ్ళను. అది నా మెథడ్. ఇది నా మెథడ్ కాదు, ఇది యాక్చువల్ గా తర్కాన్ని బట్టి పోయే మెథడ్ ఇది. సో మనం ఫస్ట్ దానికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ దానికే స్టిక్ ఆన్ అవుదాం ఇప్పుడు కూడా, నో ప్రాబ్లం. నా మెథడ్ లో రావద్దు, మీరు ఫస్ట్ దాంట్లోనే వెళ్దాం. పోతే ఇక్కడ ఏంటంటే మీరు లాస్ట్ టైం క్లోజ్ చేసేటప్పుడు ఏదో న్యూస్ ఆర్టికల్ చూపెట్టి నోవాకి ఎన్ని జనరేషన్స్ ఉన్నాయని ఏదో పేపర్ చూపెట్టినట్టున్నారు. ఎవరు, అనిల్ చూపెట్టారు అనుకుంటా. సో దానికి కిరణ్ గారు కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నారంట. అది చెప్పారు నాకు, సార్ దాని మీద నేను మాట్లాడాలి అని. సో అది మాట్లాడిన తర్వాత మీరు నెక్స్ట్ ఏదైనా పాయింట్ ఉంటే ఇప్పుడు దాని మీద మాట్లాడదాం, నో ప్రాబ్లం. అయిపోయింది సార్, మీరు ఇంకా మాట్లాడితే నేను సైలెంట్ గా ఉన్నా. మీరు ఇప్పుడు ఆపితే నేను ఓకే, మాట్లాడతాను. ఓకే సార్, వాళ్ళు కౌంటర్ ఇస్తా అంటున్నారు దాని మీద, సార్ మీరు ఇప్పుడు ఓకే అంటే నో ప్రాబ్లం. నేను అంటాను, ఒక నిమిషం సార్, వాళ్ళు కౌంటర్ ఇస్తానంటారు సార్, చూడండి వీళ్ళు సమాధానం చెప్తారు, మళ్ళీ కౌంటర్ ఇస్తానంటారు. నేను ఒకసారి ఆలోచించండి, మరి వీళ్ళు ఎక్కడో ఆపుతారు, మళ్ళీ కిరణ్ గారు సాటిస్ఫై అవ్వలేదండి, మళ్ళీ దాన్ని ఎత్తుకొని కౌంటర్ ఇస్తారండి అంటారు, మళ్ళీ రెండోసారి ఇదే జరుగుతుంది. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడతో ఆగలేని వాళ్ళు అక్కడ వీళ్ళు చెప్పేసిన తర్వాత ఆగుతారు అని అనడానికి లేదు కదా. కిరణ్ గారు సాటిస్ఫై అవ్వరు, ఎందుకు అవ్వరో చెప్తాను నేను. వీళ్ళు ఎన్ని చెప్పినా ఆయన మళ్ళీ నేను అడుగుతాను అంటున్నాడు. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ పెట్టినా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, మళ్ళీ 4th ఎపిసోడ్ కి మేము అది ఇంకా తేలలేదు, మళ్ళీ నేను అడగాలంటాడు ఆయన. అప్పుడు ఏంటంటారు? ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే చేయాలి, మీరే చెప్పాలి. నేను ఏమంటానంటే ఓకే, ఆయన సాటిస్ఫై అవ్వలేదు సార్, ఇప్పుడు ప్రశ్న వేస్తారంటారు, వాళ్ళు రెడీగానే ఉన్నారు, వీళ్ళు మాట్లాడతారు, ఇది ఎక్కడితో తేలుతుందా, మళ్ళీ వీళ్ళు ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఎక్కడో వీళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆపుతారు, లేదు నేను మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వాలి, నేను దానికి సాటిస్ఫై అవ్వలేదు అంటారు కిరణ్ గారు. అప్పుడు మనం ఏం చేద్దాం? సో ఇప్పుడు మీ ఐడియా అయింది, మరి మీరే చెప్పాలి సార్, మీరు ఏమనుకుంటారో చెప్తే దాన్ని బట్టి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఐడియాతో నా దగ్గరకు వచ్చారు, మీ ఐడియా చెప్పండి. నేను ఐడియాతో రాలేదు సార్, దీన్ని కంక్లూడ్ చేద్దామని చెప్పడానికి వచ్చాను, నాకేం ఐడియా లేవు సార్. మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా హిందూ గ్రంథాలకు వెళ్ళిపోదామని, ఆల్రెడీ మీరే చెప్తున్నారు కదా ఐడియా. నేనేం ఐడియా చెప్పలేదు సార్, అక్కడ ఆపాడు ఆయన, ఎవరు, కాపర్ గారు అన్నారు, నేను అనలేదే. హిందూ గ్రంథాలు చేస్తే బాగుంటది కదా, మేము రెడీగా ఉన్నామంటే మీరు కూడా అన్నారు అన్నమాట. మేము రెడీగానే ఉన్నాము, మేము కూడా చేయాలనుకుంటున్నాం అన్నారు కదండి, అందరూ విన్నారు. అది దాని గురించి ఏం మాట్లాడుకోలేదు కదా మరి మాట్లాడుకుందాం, పోనీ దాని గురించి మాట్లాడుకోండి. ఈ రోజు లైవ్ పెట్టండి, పెట్టేస్తే ఆ పేపర్ మీద ఏదో 5-10 minutes మాట్లాడతారంట వీళ్ళు, వాళ్ళు చెప్పేస్తారు. చెప్పిన తర్వాత హిందూ గ్రంథాల మీద సార్ వీళ్ళు చెప్పేస్తారు, క్లోజ్ చేసేస్తామా ఇక్కడికి, క్లోజ్ చేసి ఆన్సర్ చెప్పేస్తారు, వీళ్ళు కూడా చెప్పేస్తారు. అదేనండి, ఈ రోజు లైవ్ క్రియేట్ చేయండి, దాని మీద కిరణ్ గారు, పృథ్వీ గారు ఏదో మాట్లాడతారు ఆ పేపర్ మీద. అది మాట్లాడిన తర్వాత ఈ రోజు ఏం చేద్దామంటే, మరి హిందూ గ్రంథాల మీద ఏం చర్చ చేస్తారు, దాని మీద మీరు చేసిన స్టడీ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. హిందూ గ్రంథాల మీద మాట్లాడాలంటే నాకు తెలిసి కిరణ్ గారికి గాని పృథ్వీ గారికి గాని అంత పట్టు లేదు, అప్పుడు నేనే డిబేటర్ గా రావాల్సి వస్తుంది. తప్పకుండా సార్, మీరు వచ్చిన సంతోషం. ఇక్కడ అంటే సార్ ఒక్క నిమిషం సార్, ఏమనుకో, మీకు పట్టు లేకపోయినా ఆయన ఏమన్నాడు, మీతో గ్రంథాల మీద మీరు చెయ్యాలని అన్నాడు కదండి, మీ ఎదురుగా అన్నాడు కదా ఆయన. పట్టలేదని మీరు అంటున్నారు, మాకు అంతా తెలుసు అని ఆయన అంటాడు, మన ఎవరు కాపర్ గారు అన్నాడు కదండి. అదేనండి, ఈ రోజు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుందాము, ఎవరు మాట్లాడతారు, ఎవరు మోడరేటర్ గా ఉంటారో డిసైడ్ అవుదాం ఇవాళ హిందూ గ్రంథాల మీద. అలాగే తప్పకుండా. నేనేమంటాను, మీరు అన్న మాటకి చిన్నది సార్, నేను చెప్తుంది ఏంటంటే, మీకు వాళ్ళకి అంత పట్టలేదని మీరు అన్నారు, కాపర్ గారు ఏమన్నారు, మేము చెయ్యాలని రెడీగా ఉన్నాం, మేము చేస్తాం ఆయన కూడా అన్నాడు కదా సార్, ప్రకటించాడు. పాయింట్ అర్థం కావట్లేదు, మేము అంటే అందరం ఇన్వాల్వ్ అవుతామల్లా, వాళ్ళిద్దరని కాదు.
మేము ఆయన అని మేము ఆయన రెడీగా ఉన్నాము అని మాట్లాడుతున్నారు. అన్నారు కదా, అది మనం మేము సరే. ఇప్పుడు అంటే అందరం మనం ఈ వస్తాం రోజు మేము. సార్ ఈ రోజు ప్రశ్న అన్నారు కదా సార్, అది అయిపోయిన తర్వాత ఎంతసేపు ప్రశ్న పెడదాం, మళ్ళీ దీంట్లోకి మనం ఒక నిమిషం అనిదాస్ గారు ప్రశ్న అవసరం లేదండి, అది ఆ టాపిక్ అయిపోయింది సార్. మళ్ళీ ప్రశ్న ఎందుకండి బాబు, అది అలాగా రిపీట్ అయిపోతుందండి. సార్ ఉన్న ఒక్క నిమిషం ఉండండి. అనిల్ గారు 1 minute రిపీట్ అవ్వకుండా ఉండడానికి నేను మాట్లాడతాను 1 minute. అనిల్ గారు ఏమంటారు సార్? సార్ ఇప్పుడు కిరణ్ గారు ఎలాగైతే ఒక విషయాన్ని తెగనివ్వకుండా 4-5 వారాలు లాగగలరో నేను అలాగే లాగగలను తెగకుండా. కానీ ఒక విషయాన్ని తెగదీయకుండా అలా సాగదీయటం మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం ఇప్పుడు ఒక టాపిక్ అనుకున్నాం, ఒక క్వశ్చన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ క్వశ్చన్ యొక్క పరిధిలోనే అవతల వక్తలు నిలబడలేదు అనేది క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే నోవాహు జలప్రళయానికన్నా ముందు ఇతర సాహిత్యాలలో నోవాహు జలప్రళయం యొక్క ప్రస్తావన ఉంది అని క్లెయిమ్ చేసినప్పుడు ఆ ప్రస్తావన ఏంటి, ఎవరు ప్రస్తావన చేశారు, ఏ కాలంలో చేశారు, వాళ్ళు ఎవరెవరైతే ప్రస్తావన చేశారో ఆ కథ ఏంటి అనేదే మాట్లాడకుండా 2 రోజులు అంటే 2 వారాలు 2 ఎపిసోడ్స్ వంశావళి దగ్గర ఆగిపోయారు. ఏమండి అసలు ఆ వంశావళి అనేది అది విశ్వసించకపోవటం అది క్రిస్టియానిటీ మీద డిపెండ్ అయింది కదా. అది స్కిప్ జియాలజీస్ అని మేము నమ్ముతాము. అది ప్రతి ఒక్కళ్ళ పేరు రాసి లేదు అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఏది అడిగినా, ఏది ఎత్తినా, ఏది మాట్లాడినా ఇక జీనాలజీస్ దగ్గరే నిలబడిపోతున్నారు వీళ్ళు. కాబట్టి అది ముందుకు వెళ్ళదు, ఇంకా వెళ్ళదంటే వెళ్ళదు. మనం ఎన్ని మాట్లాడినా 100 ఎపిసోడ్లు మాట్లాడినా పోదు సార్, మళ్ళీ అక్కడికే వచ్చింది, అక్కడికే వస్తుంది. అందుకోసం ఏంటంటే అది పక్కన పెట్టి ఆదాము సేతుని కరెను, సేతు ఈనోసుని కరెను, అక్కడే అయిపోయింది అది. సో ఇప్పుడు మీరేమంటారు? నేనేమన్నాను సార్, మీరు జాన్సన్ గారు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, నేనేమంటాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి చూపెట్టి వదిలేస్తున్నారు, వాళ్ళు దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు. అవునండి, ఇప్పుడు ఒక 15 minutes ఇస్తారా వాళ్ళకి? మనం ముందే ఏమనుకున్నాము, వాట్ ఎవర్ వి షో we will discuss about it and we will leave it to public. పబ్లిక్ వదులుదాం, నో ప్రాబ్లం. అంత దిమాగ్ లేని వాళ్ళు ఏం కాదు కదా సార్. అదే పబ్లిక్ ఎంత దిమాగ్ ఉందో తెలుసుకుంటారులేండి వాళ్ళు. మీరు ఆల్రెడీ టైప్ 1 డిబేట్ కి ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి నాకు ఇష్యూ లేదు. సో మీరు హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం అనుకున్నారు కాబట్టి నేనే వస్తాను. ఇంకా ఐ విల్ నాట్ బి ఎ మోడరేటర్. సో నో ఇష్యూస్. సో మరి మీరు ఏం చదివారు, ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మీకు ఎంత కాన్సెప్ట్ ఉంది సనాతన ధర్మంలో, అవన్నీ కూడా మనం మాట్లాడదాము. మీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఏం చదువుకున్నారు అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే సార్, అటువంటప్పుడు మరి బైబిల్ మీద డిబేట్ జరిగేటప్పుడు మేము అడగలేదు కదా కిరణ్ గారు ఏ కాలేజ్, అనిల్ గారు నేను మాట్లాడుతున్నాను. కిరణ్ గారు ఏ కాలేజ్ లో సార్ నేను మాట్లాడతాను అని భాస్కర్ రాజు గారు ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు బైబిల్ ఎంత చదివారు, ఏం చేశారు, మీరు ఎంత మీకు తెలుసు అని ఈసారి మనం మాట్లాడుకున్నప్పుడు మేము కూడా ముందు మీకు చెక్ చేసిన తర్వాత కూర్చుంటాం సార్. ఐ వాంట్ యు టు అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇక్కడతో అయ్యింది కాబట్టి అడగాలి నన్ను. అదే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకలాగా ఉండాలి కదా న్యాయం అనేది. ఇప్పుడు మీరు డిబేట్ చేసినప్పుడు వచ్చిన 1 minute సార్ 1 minute మీరు ఎవరైనా డిబేట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక కరుణాకర్ దగ్గర నుంచి తర్వాత ఎవరు లలిత్ కుమార్ మీరు అందరూ అంటే ఎవరు డిబేట్ చేసినా మీ రూల్ని ఇక్కడ ఫాలో అవుతాం మేము. మీరు ఎంతవరకు బైబిల్ చదివారు, మీకు ఎంతవరకు బైబిల్ వచ్చు, ఎవరు అడిగినా ఈసారి ఇక్కడి నుంచి మేము మాట్లాడినప్పుడు మీరే మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు ఎవరైనా బైబిల్ మీద డిబేట్ అన్నప్పుడు సార్ మీరు మాట్లాడదురు మీకే నెక్స్ట్ నన్ను మాట్లాడియండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు కూర్చున్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము అది మాట్లాడలేదు. ప్రేమపూర్వకంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలని మేము ప్రేమపూర్వకంగా సహోదర ప్రేమతోని
ఓన్లీ ఆ ప్రశ్న అందరికీ తెలియాలి కదా అని. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఒక కుయుక్తిగా అనిపించింది సార్ భాస్కర్ రాజు గారు, తప్పుగా అనుకోకండి. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏం చెయ్యాలన్నది మీరు అడగడం, మా దగ్గరకు వచ్చినప్పటికి మాత్రం మీరు మమ్మల్ని ప్రశ్నించడం, మరి ఇలా అనుకుంటే చాలా బాగుంది. ఇది నాకు చాలా నచ్చింది మీ పాయింట్. ఎందుకంటే నాకు తెలిసి బైబిల్ మీద మీకు ఎవరికి అవగాహన లేదు అని నేను అనుకోవచ్చు. మీరేమనుకుంటారు, వీళ్ళకి సనాతన గ్రంథం మీద అవగాహన వీరికి కూడా లేదు అని మీరు కూడా డిసైడ్ అవుతారు నాకు తెలిసి. అంటే నా ఒపీనియన్ సార్, పర్సనల్ ఒపీనియన్. డిసైడ్ అయ్యేది మీరు నేను కాదు కదా, జనాలు. అది ఇప్పుడు జనాల దగ్గరికి మనం మాట్లాడుకున్నప్పుడు సరే బైబిల్ గురించి నేను కూడా ఒక మాట సార్, ఒక మాట. ఇప్పుడు నాకైతే ఓపెన్ గా చెప్పేస్తాను, అయితే బైబిల్ గురించి కాపర్కి గానీ అయితే కిరణ్కి గానీ ఏం తెలీదు. మీరు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు అనుకోవచ్చు అట్లా, మీరు అనుకోవచ్చు. వాళ్ళకి ఎంత తెలుసో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం సార్. సనాతన గ్రంథాల గురించి మాకెంత తెలుసో మేము ప్రూవ్ చేసుకుంటాం. నేను చెయ్యాలి, చేస్తాం సార్. చెయ్యాలని మేము ఉన్నాం, చెయ్యాలి కాదు మేము చేయడానికి ఉన్నాం. మేము చేయడానికి ఉన్నాం సార్. మా ఉద్దేశమే అది. సనాతన గ్రంథంలో ఉన్న సారం అంతా బయటికి తీసి చెప్పాలన్నది మా ఉద్దేశం. చెయ్యాలి, అది జరగాలి. ఇప్పుడు దాకా బైబిల్ డిబేట్లు కాదండి జరగవలసింది, బైబిల్ కాదు. ఇప్పుడు సనాతన గ్రంథాల మీద డిబేట్లు జరగాలి సార్. మేము మా ఉద్దేశం కూడా అదే. మేము రెడీ సార్, మేము రెడీ సార్. మీరు ఎవరి దగ్గర అడుగుంటారు. ఇప్పుడు మేము రెడీ అని చెప్తున్నాం కదా మీకు, ఓపెన్ గా రెడీ మేము. రైట్, ఇంకా మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. క్రియేట్ చేయండి. ఆ 15 minutes కిరణ్ గారు, పృథ్వీ గారు, లాస్ట్ టైం అనిల్ గారు ఏదో చూపెట్టిన పేపర్ ఆర్టికల్ ఏదో ఉంది, దాని గురించి 15 minutes మాట్లాడతారు. నెక్స్ట్ మనం హిందూ గ్రంథాల మీద వచ్చింది. మనము కొత్త విషయం మాట్లాడదాం అన్నప్పుడు మళ్ళీ పాత ఏదో ఒక్కుతామంటారు ఏంటండి? ప్రజలు మాట్లాడుకుంటామని చెప్పి నేను మాట చెప్తాను. ఒకసారి కిరణ్ గారిని పృథ్వీ గారితో కూడా మీరు మాట్లాడి చెప్పండి భాస్కర్ రాజు గారు మాకు. అరే మేము ఆల్రెడీ నేను మాట్లాడానండి నిన్ననే. ఇప్పుడు మీరు అంటున్నామని చెప్పి చెప్పండి అంటున్నా. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, లాస్ట్ టైం ఎక్కడైతే వదిలేశారో దాని గురించి ఒక 15 మాట్లాడేది ఉంది అని నిన్ననే చెప్పారు వాళ్ళు నాకు. జాన్ గారు, భాస్కర్ రాజు గారు, అసలు 2 అయితే సార్ అక్కడ చెప్పి మళ్ళీ దీన్ని పొడిగించడం అనేది ఇది సమంజసం కాదండి. మీరు పెద్దవారిగా ఆలోచించండి. నేను అంటున్నాను ఇక్కడ మోడరేటర్ గా, పెద్దవారిగా, ఒక ఇంటలెక్చువల్ గా ఆలోచించండి. అయిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నేను 10 నిమిషాలు 15 నిమిషాలు వాళ్ళు మాట్లాడతారంటే వీళ్ళు ఊరుకుంటారంటే, మేము ఒక 20 నిమిషాలు చెప్తామంటారు. మళ్ళీ ఆయన ఊరుకోడు కదా వీళ్ళు చెప్పిన ఆన్సర్ కి. మీరు ఆలోచించండి ఒకసారి. మళ్ళీ వాళ్ళు ఏదో చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. భయపడుతున్నారు అంతా, మీరు భయపడుతున్నారు సార్, మేం కాదు. అయిపోయిన దాన్ని మీరు మళ్ళీ దాన్ని తవ్వాలని మీరు భయపడుతున్నారు. ఆల్రెడీ 2 డిబేట్లు సార్, 1 minute భాస్కర్ రాజు గారు, 2 డిబేట్లలో వాళ్ళిద్దరూ చెప్పవలసింది చెప్పారు కాబట్టి మీరు అవమానం పొందారు కాబట్టి దాన్ని ఏదో గెలకాలని మీరు మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తున్నారని అంటాను నేను. మీరు చెప్పలేకపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆన్సర్ చేసేసారు కాబట్టి మళ్ళీ దాన్ని ఏదో ఎత్తి చూపాలని, మీరు అవమానం పొందారు కాబట్టి మీరు కరెక్ట్ గా మాట్లాడలేకపోయారు కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో ఎత్తి చూపాలని చూపించడానికి చేస్తున్నారు అని అంటాను సార్. మీరేమంటారు? వాళ్ళే భయపడి చేస్తున్నారు ఈ పని. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఆన్సర్ చెప్పేశారు. మీకు అంత భయం ఉంటే నేనేం చేయలేనండి సార్. మీకు భయపడి మమ్మల్ని అంటారు సార్, మీరు భయపడుతున్నారు. డిబేట్ అయిపోయిన తర్వాత పెట్టండి కదా, ఏం పెట్టాలి సార్? మీరు పెద్దవారిగా మీకు ఒక నిజంగా మనస్సాక్షితో మాట్లాడండి భాస్కర్ రాజు గారు. మనస్సాక్షి రెండు విషయాలు అక్కడ అయిపోయింది. ఆ రోజు మనం అనుకోరు, వినండి, రెండు ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత సార్ మీరు కూడా ఒక్క నిమిషం ఒక క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పాము, దాంట్లోంచి మళ్ళీ క్వశ్చన్ వేశారు, ఆ క్వశ్చన్ వేసిన దాంట్లోంచి మళ్ళీ మనం సమాధానం చెప్పాము, అందులోంచి మళ్ళీ క్వశ్చన్ వేసేది ఏంది? ఎంతని సాగదీస్తారు? ఎంతని సాగదీస్తారు అని అడుగుతుంటే భయపడుతున్నారు అంటారు. మరి ఎందుకండి భయం? నాకు అర్థం కావట్లే. వాళ్ళు ఒక 15 minutes అడుగుతున్నారండి సార్. అసలు డిబేట్ 10-15 నిమిషాలతో అవుతుందా? మీరు అడగడం అసలు అది చాలా, అసలు మీరు మోడరేటర్ గా అలా అడగడం. మనం ఇద్దరం మోడరేటర్లేం కదమండి, మనం ఒక 15 నేను అంటున్నాను అలా అడగడం కూడా తప్పు అంటున్నాను సార్. డిబేట్ కాదు సార్, మళ్ళీ ప్రశ్న వేస్తారు కదా. నేను అంటున్నాను ప్రశ్న వేసేస్తే ఇలా ఆన్సర్ చెప్పరాగా వాళ్ళు వదిలేస్తారా? మరి మీ ఇష్టం మరి. అలాగే సార్, వాళ్ళు ప్రశ్న వేస్తాను అంటున్నారు, మళ్ళీ వీళ్ళకి ఆన్సర్ టైం ఉంటుంది ఉండదా? చెప్పండి నాకు.
హాఫ్ అన్ అవర్ తీసుకోండి. మళ్ళీ పొగినట్టు కదా మరి, పొగినట్టు కదండి భాస్కర్ రాజు గారు మరి. 45 minutes లో అయిపోతుంది కదా ఇది. కాదు, ఓకే ఓకే, వాళ్ళు 15 నిమిషాలు వేసిన తర్వాత ఉండండి సార్, వాళ్ళు 15 నిమిషాలు ప్రశ్న వేసిన తర్వాత ఇలా అరగంట సమాధానం చెప్పేస్తారు, వాళ్ళు ఒప్పించుకుంటారా? సమాధానం చెప్తారు ఎండ్ వీళ్ళిద్దరూ. చేసేద్దాం అక్కడ ఎండ్ చేసేద్దాం. ఏమని ఎండ్ చేస్తారు? తేలలేదు అని ఎండ్ చేసేద్దాం, ప్రజల మీద అంటే ఏమి వదిలేద్దాం. లేదని అంటే ఏమని ఎండ్ చేస్తారు? అది చెప్పండి సార్, మీ మనసులో మాట ఏమని ఎండ్ చేస్తారు? ఒక మోడరేటర్ గా ఇక చెప్పండి. ఇది అయిపోయింది, ఆ, ఇది అయిపోయింది, జనాల మీద వదిలేద్దాము, హిందూ గ్రంథాల మీద మాట్లాడతారంట, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడదాం. అలాగే సార్, ఇప్పుడు అన్నారు కదా ఇక్కడ ఎక్కడితో వదిలేద్దాము, ఇది అయిపోయిందంటే అర్థం ఏంటి? జనాలు ఇంకా అంటే ఇప్పుడు దాకా 2 ఎపిసోడ్లు జనాల మీద మనం వదలలేదా? అదే మరి ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నోవా జలప్రలయం ఒకటే పాయింట్ వాళ్ళు ఎత్తారు. నాకు తెలిసి కిరణ్ దగ్గర 15 పాయింట్స్ ఉన్నాయి. ఇది కాపీ అనేది ఫస్ట్ పాయింట్ లో ఒకటే దానికి మీరు కంక్లూడ్ చేయట్లేదు. ఇక మిగతాది జనాలు మీరు కిరణ్ ఒక నిరూపించట్లేదు. 15 కాదు 150 పాయింట్లు తెచ్చినా వాళ్ళిద్దరు ఏం కాకుండా కొట్టి పడేస్తారు. ఆల్రెడీ కొట్టి పడేశారు. కిరణ్ భయపడి అడుగుతున్నాడు, కిరణ్ మీరు పరువు పోతుందని అనుకున్నారు. అడుగుతున్నాడు. ఈ ప్రశ్న వినండి. ఆల్రెడీ రెండు ఎపిసోడ్ లో పృథ్వీకి కిరణ్ కి చాలా ధీటుగా సమాధానం చెప్పారు వీళ్ళిద్దరు. ఆ సంగతి మీకు అని కూడా మీరు తెలుసు. అనుకున్నారు అనుకోండి, అది మీకు నేను కూడా తెలుసు. ఏమంటున్నా? కాదు, మీరు వాళ్ళు కవర్ చేయాలని మాట్లాడుతారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. అది మీకు కూడా నాకేం తెలుసు. తెలుసు చెప్పండి. మీకు కూడా తెలుసు. వాళ్ళిద్దరు చక్కగా, ఏం తెలుసు? వీళ్ళిద్దరు కూడా చాలా చక్కటి సమాధానం చెప్పారు. నాకేం సంగతి తెలుసు మీకు తెలుసు చెప్పండి. సార్, మీకు తెలుసు నాకేం సార్. తెలుసు. పృథ్వీ గారు గాని లేకపోతే అక్కడ కిరణ్ గాని మంచి ప్రశ్న వేయలేకపోయారని, వారు వేసిన అని నేను ప్రశ్నకి వీళ్ళిద్దరు అనుకున్నానని మంచి మీకు ఆన్సర్ అర్థమైందా? చెప్పారని సంగతి మీకు తెలుసు. అని మీరు మీరు అనుకున్నారు. ఒకనొకప్పుడు ఏమన్నారు తెలుసు సార్? వీళ్ళు వేసిన ప్రశ్నకి నాకే అసలు ఏమనాలో అర్థం అవ్వలేదని అన్నారు. వీళ్ళు చెప్పిన ఆన్సర్ కి మీరే అన్నారు. చూడండి ఒకసారి, ఏమన్నా వాళ్ళిద్దరు చెప్పిన సమాధానానికి నేనేం చెప్పాలి నాకు అర్థం అవ్వలేదు అన్నారు. మీరు చూడండి ఒకసారి. మనసులో ఏమనుకుంటున్నామో కూడా మీకు జ్ఞానం ఉంది. గ్రేట్ అండి. సార్ ఓకే, ఏమో ఒక పని సార్, చేద్దాం మీరు రండి. సార్, మీ వదిలేద్దాం మనసు రండి. మీకు తెలుసు, పెద్దవారికి మీకు తెలుసు సార్. మీ రాహుల్ పెద్దవారికి గాంధీ మీకు కూడా తెలుసు. ఇట్లాగే అంటాడు. ఎంత రాహుల్ గాంధీ చక్కటి కూడా ఇట్లాగే సమాధానం అంటాడు. చెప్తుంటే వాళ్ళు ఆయన తిప్పి సార్. ఏమనుకుంటున్నారో నాకు మీరు తెలుసు అని అనుకుంటారు. మోడరేటర్ గా మీ వాళ్ళు కవర్ వదిలేద్దాం. చేయాలనుకోకండి సార్. అనిజాం సార్, అనిజాం నేను ఒకటి చెప్తాను. నేనైతే న్యాయంగా మాట్లాడతాను. నేను అనిజాం న్యాయం మాట్లాడతాను. మీరు న్యాయం చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను మీకు. ఇప్పుడు అనిజాం మళ్ళీ సార్. కిరణ్ ప్రశ్నేడు రైటా? మీరు చెప్పండి సార్, న్యాయం చెప్పండి. కిరణ్ ప్రశ్నేడు రైటా? అయిపోయిన ఎపిసోడ్ లో మళ్ళీ ప్రశ్నేడు కిరణ్ రైటా? ఒక పని చేయండి మీరు, మేము బైబిల్ మీద సమాధానాలు చెప్పలేము అని ఒక డిక్లరేషన్ ఇవ్వండి. మన హిందూ మీకు గ్రంథాలు చెప్పండి. సనాతన గ్రంథాల గురించి అడిగితే మేము పారిపోతామని మీరు డిక్లరేషన్ ఇచ్చేయండి. మేము అడిగితే పారిపోతాం, నేను మాకు రెడీ భయం, అండి. ఇప్పుడు వరకు కూర్చొని మీరు ఇవ్వండి. ఇప్పుడు 2 o'clock పెడతారా హిందూ గ్రంథాల మీద? మేము పెడతాం గ్రంథాల మీద మేము పెడతాం. రెడీ, మేము పెడతాం. పారిపోకండి, 2 భయపడకండి. o'clock పెట్టు. ఆ తెగినంత వరకు మీరు అన్నారా, లాస్ట్ వరకు మేము నిలబడతాం. మీ గ్రంథాలు తప్పని మేము ఒప్పిస్తాం. మీ తప్పని మీతో 2 ఒప్పిస్తాం o'clock మేము. పెట్టు. ఇప్పుడు 2 o'clock పెట్టు. 2 o'clock పెట్టు. దేనికి 2 o'clock పెట్టు. ఇప్పుడు పెడదాం. దేని మీద పెడదాం చెప్పండి. గ్రంథం చెప్ప 2 o'clock ఏంటి? ఇప్పుడు మీరు 2 వరకు టైం ఇచ్చారు. 12 కే పెడదాం రండి. నేను నా 12 పనులు పెడదాం. మీకు ఇలాగ ఇంకా ఫ్రీ కాదు 12 కి కదా. రెండు వరకు కాదు, ఫ్రీ కాదు కదా. 12కి పెడదాం చాలా రండి. పనులు ఉంటాయి. అది మరి మీలాగా మాకు పనులు ఉండవా సార్? మీలాగా ఇలా తిప్పుడు మాటలు నేను ఆడను. మీరు 10 అన్నారు, మీరు 2 అన్నారు, నేను 12 గంటలకి పెడదామనండి. కూల్ 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 సార్. రాజు గారు, భాస్కర్ రాజు గారు సార్, కూల్ కూల్. మనమేమి శత్రువులం కాదు. కూల్ కూల్ కూల్. పెట్టండి. 2 o'clock పెట్టండి. వస్తాను నేను. మరణ కొంచెం చేద్దామండి భాస్కర్ రాజు గారు. చేద్దాం, మరణ కొంచెం చేద్దాం. పెద్దవారికి ఆయన ఏమాట మాట్లాడితే మీరు భయపడిన లాలు, జడిసిపోయిన లాలు, భయపడి ప్రశ్నలు వేసిన లాలు, మళ్ళీ తిరగేసి ఇష్టమండి. బైబిల్ గురించి చెప్పలేమని డిక్లరేషన్, మీ గ్రంథాల గురించి చెప్పలేమని మీరు డిక్లరేషన్ ఇవ్వండి, ఒప్పుకోండి. నేను మీకు అది మీ ఛాయిస్ భయం. ఇస్తున్నాను. ఎక్కడ మేము అడుగుతామా, ఎక్కడ మీ మీదకి వచ్చి మీ గ్రంథాల గురించి అడుగుతాం భయం, వనికి చచ్చిపోతుంటారు. మాట్లాడితే బైబిల్ చదవడానికంట కాదు, వీళ్ళు గ్రంథాలు చదవడానికి వీళ్ళు మనకున్న కెపాసిటీ వీళ్ళు అడుగుతారట. న్యాయం ఉందా ఆయన మాట్లాడిన దాంట్లోనే? మన బైబిల్ గురించి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం వాళ్ళని ఏమైనా అడిగామా? అది ధైర్యం, అది దమ్ము. కాకపోతే వీళ్ళు ఏంటంటే తప్పించుకోవడానికి మీకు ఎంత తెలుసు, మీకు ఎంత వచ్చని మడత మాటలు అనమాట. భాస్కర్ రాజు గారు, అది తప్పండి. మేము మడత మాటలు మాట్లాడడం, మేము ధైర్యంగా వచ్చాం ముందుకి. మా గ్రంథం మీద ప్రశ్నిస్తే మరి మేము అడిగితే ఎందుకు రాలేకపోతున్నారు? ఒక పని చేయండి. ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? భాస్కర్ రాజు గారు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వనికి చచ్చిపోతున్నారు? మీరు వినట్లేదు అసలు. మీరు అలా కాదు, మీరు మాట్లాడింది నాకు బాధ అనిపించింది. అందుకంటే మీరు కోపము కాదు, వ్యతిరేకత కాదు, బాధ అనిపించింది. 15 minutes అనుకోకండి. టైం ఇవ్వండి. మాట్లాడండి. 15 minutes వాళ్ళకి టైం ఇవ్వండి. మళ్ళీ ఎక్కడైతే లెఫ్ట్ ఆఫ్ చేశారో దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. మరి అలా మాట్లాడుకుంటే మీరు ఒక నిమిషం ఏమన్నారు సార్? అండి.
భాస్కర్ రాజు ఉండండి. మరి అలా మాట్లాడితే బాగుంటుంది. మీరు డిక్లరేషన్ ఇచ్చేయండి. మీరు పెద్దవారిగా మాట్లాడిన మాటేనా? బైబిల్ గురించి మీరు చెప్పలేమంటే బైబిల్ గురించి చెప్పలేని వాళ్ళు అయితే 2 ఎపిసోడ్స్ కి ఎందుకు వచ్చి కూర్చుంటాం? మీకు ఎంత వచ్చి బైబిల్ వచ్చా, మీకు వచ్చాను ఉండండి. మీ వాళ్ళకి బైబిల్ వచ్చా రాదని మేము ప్రశ్నించామా? అడిగావా? జాన్ కోయ గారు చెప్పండి. మోడరేటర్ ని మార్చే టైం వచ్చిందండి. మోడరేటర్ ని మార్చే టైం వచ్చేసింది. చేత కాకపోతే ఈ మాటలు మాట్లాడతారు భాస్కర్ రాజు గారు. మీరు భాస్కర్ రాజు గారు చేత కాకపోతే ఈ మాటలు మాట్లాడతారు. ఈ మాట మాట్లాడుతూ మోడరేటర్ నేను మారిపోతా, ఆయన మారిపోతాడు అక్కడ. ఆయన నేను ఒప్పుకుంటానేటి అక్కడ. నేను మారిపోతా, ఆయన మోడరేటర్ మనం మార్చవలసిన టైం వచ్చింది. ఈయన ఎందుకంటే ద్వంద్వ స్వభావంతో ఉన్నాడు. వాళ్ళ పక్క సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు, అంతేగాని న్యాయం మాట్లాడట్లేదు. ఈయన మోడరేటర్ ఈయన ఉండకూడదు. మోడరేటర్ మార్చే టైం మనకే వచ్చింది. చెప్పండి ఆ మాట చెప్పండి. ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమవుతుందో లేదో నాకు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీ తెలివితేటలు వాళ్ళ దగ్గర చెప్పండి సార్, మాకు చెప్పకండి. మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాం. మేము అందరికీ సార్ నేను ఒకటి అడుగుతాను సూటిగా, మీ గ్రంథాలు అనగానే ఎందుకు సార్ భయపడతారు భాస్కర్ రాజు గారు? నేను అడుగుతున్నాను చెప్పండి. మీ గ్రంథాలకు డిబేట్ అంటే బైబిల్ అంటారు చేయండి. ఏంటి సార్ 15 minutes లాస్ట్ టైం ఎక్కడైతే వదిలేసామో మళ్ళీ దానికి వచ్చారు అంటే భయపడుతున్నారు. మీ భయం మాకు అర్థమైంది, చెప్తాను. మీ భయానికి ఖచ్చితమైన సమాధానం. వణికి చచ్చిపోతున్నాడు మీకు ఎందుకు సార్ డిబేట్? కాదు సార్, మీ వణికి చచ్చిపోతున్నాడు మీకు ఎందుకు సార్ డిబేట్లు? నాకు తెలిసి భయపడిన వాళ్ళు మాత్రం మీకు డిబేట్ ఏంటి సార్? ఎందుకంటే డిబేట్లు ఆయన పెట్టేశారు. ఏదో ఉంటే పద్ధతి ఉండాలా? ఎందుకు భయపడడం? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడతారు? ఆయన పెట్టేశారు. ఆయన పెట్టేశారండి. ఓకే, ఆయన లేరు.